ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాదసందుకు వచ్చుండగా ప్రభా, నేను ఆరాధించటకు, స్తుతించటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. చేరువచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని తీసుకుని రండి. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను, క్రమముగాను, నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకం, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27 నుండి 31 వరకు, 28 నుండి 31 వరకు. దేవుడు తన పరిశుద్ధ దినమందు మన కొరకు సిద్ధపరిచి ఉన్న వాక్య భాగాన్ని వచనము వెంబడి వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడు మన వెనుకల్లో ఆయన పరిశుద్ధ వాక్యమును దీవించునుగా. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించినండుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. మంచిది. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ద స్ట్రెంగ్త్ ఇన్ టర్బులెన్స్. అంటే మన జీవితంలో కదిలించేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏ రకంగా ప్రతిస్పందించాలి అనేటువంటిది ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా విమానంలో మనం వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో టర్బులెన్స్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే కెప్టెన్ అంటాడు, ఇదిగో సీట్ బెల్ట్ పెట్టుకోండి, టర్బులెన్స్ ఉందని. సో విమానం బాగా షేక్ అవుతుంది అన్నమాట. నిజానికి విమానము ఆ టర్బులెన్స్ వస్తుందని ముందే గ్రహించి దాని కొరకు డిజైన్ చేయబడింది. సో ఎటువంటి టర్బులెన్స్ వచ్చినా కానీ విమానం తట్టుకోగలదు. అందుకని మీరు ఎక్కడ కూడా ఎక్కడ మీరు చూస్తే కనుక టర్బులెన్స్ బట్టి విమానంలో యాక్సిడెంట్ అయిందని ఎప్పుడు మనం వినం. కారణం ఏంటంటే వాళ్ళ విమానాన్ని డిజైన్ చేసినప్పుడే ఆ టర్బులెన్స్ ఫ్యాక్టర్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దాన్ని వాళ్ళు డిజైన్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే కూర్చున్నటువంటి మనకు ఆ టర్బులెన్స్ వచ్చే టైంలో ఎట్లా అనిపిస్తుంది అంటే చచ్చిపోతామేమో అనిపిస్తుంది మనకి. నా మాట మీకు కదా, ఒకవేళ మీరు విమానాలు వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక అది చాలా అనుభవమే. ఈవెన్ దో వీ నో, అంటే అది దాని కొరకు డిజైన్ చేయబడింది. ఆ టర్బులెన్స్లో ఏమి కాదు, కొద్దిగా ఇన్కన్వీనియన్స్ అనేటువంటిది మనకి అర్థమైనప్పటికీ కూడా ఆ టర్బులెన్స్ రాగానే మనమందరం కూడా న్యాచురల్గా ఎట్లా ప్రతిస్పందిస్తామంటే, అమ్మో ఇంకా పని అయిపోయిందేమో, ఇంకా విమానం కూలిపోద్దేమో, లేదంటే మనం చచ్చిపోతామేమో, అసలే మనం విమానం వెళ్ళేటప్పుడు పరలోకానికి చాలా దగ్గరలో ఉంటాం కదా, కాబట్టి అట్లా వెళ్ళిపోతామేమో పైకి అని మనకి అనిపిస్తూ ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? అలానే జీవితంలో కూడా దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు ఈ టర్బులెన్స్ కొరకు కూడా దేవుడు మనల్ని డిజైన్ చేశాడు. కాదే ప్రాబ్లం ఏంటంటే టర్బులెన్స్ వచ్చిన ప్రతిసారి కూడా మన జీవితాల్లో మళ్ళా అదే పాఠం, అదే భయం, అదే ఆందోళన,
ఈ విషయాలు మన జీవితాల్లో కొనసాగుతూనే ఉంటాయి. అందుకనే ఉదయకాల సమయంలో అటువంటి ఆందోళనకరమైనటువంటి స్థితులు మన జీవితంలోకి సంభవించినప్పుడు ఏ రకంగా మనం వాటిని హ్యాండిల్ చేయాలి అనేటువంటిది ఉదయకాల సమయంలో మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యెషయా గ్రంథం యొక్క 66 అధ్యాయాల్ని గనక మనము కేటగరైజ్ చేస్తే మొదటి 36 అధ్యాయాలు కూడా అష్షూరు యొక్క చెర గురించి అవి ప్రస్తావిస్తాయి. ఆ తర్వాత మనం 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు గమనిస్తే బబులోను చెర గురించి ప్రస్తావిస్తుంది. ఆ మధ్యలో 36వ వచనం నుండి 35వ అధ్యాయంలో ఆ 3 అధ్యాయాల్లో హిజ్కియాకు వచ్చినటువంటి రోగకరమైనటువంటి మరణం గురించి ప్రస్తావిస్తుంది. అంటే ఒక మాట చెప్పాలంటే యెషయా గ్రంథం అంతట్లో కూడా ప్రాబ్లమ్సే మనకు కనబడతాయి. నా మాట మీకు అర్థమవుతుందా? సో మొదటి 36 అధ్యాయాల్లో అష్షూరు చెర అంటే ఏ రకంగా ఆ 10 గోత్రాల వాళ్ళు అష్షూరు చెరలోకి వెళ్ళిపోతున్నారు. నిజానికి యెషయా కరెక్ట్గా అదే టైంలో ఉంటాడు. ఆయన అష్షూరీల చెరలోకి ఇశ్రాయేలీయులు వెళ్తున్నటువంటి సమయంలో ఉన్నటువంటి ప్రవక్త. సో వాటి గురించి ఆయన మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, అష్షూరు చెరలోకి వెళ్ళిన తర్వాత 130 సంవత్సరాల తర్వాత ఈ 2 గోత్రాల వాళ్ళు బబులోను చెరలోకి వెళ్ళబోతున్నారనేటువంటి సంగతిని కూడా వాళ్ళు చెరలోకి వెళ్ళక ముందే 100 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవచనాత్మకంగా ఈ 40 అధ్యాయం నుండి 66 అధ్యాయం వరకు హీ స్పీకింగ్ అబౌట్ దట్ ఎగ్జైల్. ఆ చెర గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి మధ్యలో ఏమో హిజ్కియాకు వచ్చినటువంటి మరణకరమైనటువంటి రోగం. అంటే ఒక రకంగా ఇశ్రాయేల్ జీవితంలో ఎటువంటి కలవరమైతే రాబోతుందో, ఎటువంటి కలవరమైతే వచ్చిందో, మరి ఎటువంటి కలవరము గుండా, భయంకరమైన పరిస్థితులు గుండా, డిస్టర్బ్ కలిగించేటువంటి ఆ అంశాల గుండా వాళ్ళు ఏదైతే వెళ్తా ఉన్నారో ఆ పరిస్థితుల గురించి రాస్తున్నటువంటి ఈ పుస్తకంలో బలం ఎక్కడి నుండి వస్తుందండి? భయం వస్తుంది కానీ, అవునంటారా కాదంటారా? సో ఈ పుస్తకం చదివితే ఏమొస్తుంది మనకి? బలం వస్తుందా, భయం వస్తుందా? అంత ప్రాబ్లమ్సేగా. మొదటి 36 అధ్యాయంలో ఒక ప్రాబ్లము, ఆ తర్వాత 36 నుండి 39 వరకేమో ఎగ్జిస్టింగ్ ప్రాబ్లము. ఏదది? హిజ్కియాకు వచ్చినటువంటి మరణకరమైనటువంటి రోగం. 40 అధ్యాయం నుండి 66 అధ్యాయంకి వచ్చేటేమో ఫ్యూచర్ ప్రాబ్లము, రాబోతున్న సమస్య. నా మాట మీకు అర్థమవుతుందా? మన జీవితంలో కూడా సమస్య ఎట్లానే ఉంటాయి. గత సమస్య, ప్రస్తుత సమస్య, రాబోతున్న సమస్య, జీవితం అంతా సమస్య. నా మాట మీకు అర్థం? జీవితం ఎట్లా కనబడతా ఉంది? అవునంటారా కాదంటారా? చాలామంది మన లైఫ్లో ఎట్లా కనబడుతుంది? హ్యాపీగా ఉందా, ప్రాబ్లమేటిక్గా ఉందా? అవునంటారా కాదంటారా? సో యెషయా గ్రంథం కూడా దీని కొరకే రాయబడింది. హౌ కెన్ యూ గెట్ కంఫర్ట్ ఇన్ దిస్ టర్బులెంట్ టైమ్స్? లేదంటే మన జీవితాన్ని కదిలించేటువంటి సంగతులు మన జీవితంలో సంభవించినప్పుడు ఏ రకంగా మనం వాటిని ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి మనము ఈ లోకంలో జీవించేటువంటి కాలంలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇటువంటి బ్రేకింగ్ పాయింట్స్ మనకు వస్తాయి. అంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఇంకా మన జీవితాల్లో కంప్లీట్గా మార్చబట్టం అనేటువంటిది మనం చూస్తాం. ఉదాహరణకి ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అవటం అనేటువంటిది ఇంకా కంప్లీట్గా జీవితము ఒక ఆందోళనకు తీసుకెళ్తుంది. భవిష్యత్ ఏంటో అనేటువంటి ఆందోళన మనకు వస్తుంది. లేదంటే సడన్గా ఒక మెడికల్ రిపోర్ట్ వచ్చింది, ఇదిగో మీకు క్యాన్సర్ అని డయాగ్నైజ్ అయింది, లేదంటే ఈ ఫలానా మీకు ప్రాబ్లం వచ్చింది. మెడికల్ టెస్ట్ ఎప్పుడు వస్తుంది? మనం అనుకున్నప్పుడు వస్తుందా, అనుకోకున్నప్పుడు వస్తుందా? సడన్గా వస్తుంది. ఇంకా మెడికల్ రిపోర్ట్ రాగానే వెంటనే జీవితము, అంతకుముందున్న జీవితం వేరు, మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జీవితము వేరుగా మనకి కనపడతా ఉంటుంది. అలానే కొన్నిసార్లు సడన్ డెత్ అనేటువంటిది మన ఫ్యామిలీస్లో రావచ్చు. సడన్గా మనకి తెలిసినటువంటి వారు, లేదంటే మన బంధువులు, లేదంటే మన ఇంట్లో వారు చనిపోవటం అనేటువంటిది సంభవించవచ్చు. అలానే కొన్నిసార్లు మ్యారేజెస్ అనేటువంటివి బ్రేక్ అవ్వచ్చు, బ్రోకెన్ మ్యారేజెస్, మరి వివాహ వ్యవస్థలు కూలిపోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. అంటే
ఇటువంటి సమస్యలు మన జీవితాల్లో ఉత్పన్నమైనప్పుడు థింగ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. మనం అంతకుముందు మనం ఊహించినటువంటి జీవితం వేరు, అంతకుముందు మనం జీవించినటువంటి జీవితం వేరు. కానీ ఆ సమస్య వచ్చిన తర్వాత మనము ఊహలన్నీ కూడా చాలా పటాపంచలైపోతాయి. లేదంటే మనం అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా డిఫరెంట్గా మన జీవితాల్లో ముందుకు వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితిలో మరి మన జీవితాల్లో బలము ఏ రకంగా వస్తుంది? ఆ మాటకొస్తే దేవుడు ఈ యెషయా గ్రంథాన్ని ఎందుకు రాయించాడంటే, ఇశ్రాయేలు ప్రాబ్లం టైం గుండా వెళ్తున్నారు, ఇంకా ప్రాబ్లం టైంలో గుండా వాళ్ళు వెళ్ళబోతున్నారు కనుక అటువంటి ప్రాబ్లం టైమ్స్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆదరణ ఇవ్వటం కోసం దేవుడు ఆయన ఈ యెషయా గ్రంథాన్ని రాయించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక రకంగా యెషయా ఆ కంఫర్ట్ మెసేజ్ అనేటువంటిది ఎట్లా ప్రెజెంట్ చేస్తాడు అంటే, ఆదరణ కలిగేసేటువంటి ఆ వార్తను ఎట్లా అందిస్తాడు అనేటువంటి కనుక గమనిస్తే, యు నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఇట్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ గాడ్. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుని యొక్క ప్రమేయం లేకుండా నీ జీవితం ప్రారంభించబడదు, దేవుని యొక్క ప్రమేయం లేకుండా నీ జీవితం ముగించబడదు. చాలాసార్లు మనం దేవునికి అతీతంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, దేవునికి అతీతంగా మనం ప్రణాళికలు వేస్తూ ఉంటాం, దేవునికి అతీతంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, నీ జీవితం యొక్క ప్రారంభం కానీ నీ జీవితం యొక్క ముగింపు కానీ దేవుడు లేకుండా సంభవించదు. సో గాడ్ ఈజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఆయన యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ప్రాథమికంగా మన జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే గాని నీ సమస్యకు జవాబు దొరకదు. అది ఏ సమస్య అయినా, అది నీ ఆరోగ్య సమస్య కావచ్చు, అది నీ ఉద్యోగ సమస్య కావచ్చు, లేదంటే నీ కుటుంబ సమస్య కావచ్చు, లేదంటే నీ వివాహ సమస్య కావచ్చు. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్, అన్లెస్ యు గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యు కెన్ నెవర్ హ్యావ్ ఎ సొల్యూషన్. అది మనం అర్థం చేసుకోవాలా. అంటే దేవుని సన్నిధే నీకు దిక్కు. నువ్వు వెళ్తున్నటువంటి ఏ పరిస్థితి అయినా, నువ్వు ఎదుర్కొన్నటువంటి ఏ సమస్య అయినా దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాల్సిందే. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నీకు సమస్యకు జవాబు వచ్చేటువంటి ప్రసక్తే లేదు. యూ కెన్ నెవర్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ఎంతకాలమో సమస్య వైపు చూస్తున్నప్పుడు నీకు కనబడేది సమస్యలే. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో అప్పుడు నీకు సమస్యలకు పరిష్కారం అనేటువంటిది కనపడుతుంది. అంతేగాని నువ్వు సమస్యల వైపు చూసుకుంటా వెళ్తే కేవలము నీకు కనపడేది సమస్యలే అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి యెషయా ఇక్కడ చాలా క్లియర్గా మన జీవితాల్లో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా దేవుని వైపు చూడాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. దీనిలో మొట్టమొదటి కనుక గమనిస్తే, మన జీవితాల్లో టర్బులెంట్ టైమ్స్ వచ్చినప్పుడు, అంటే మనల్ని కదిలించేటువంటి సంగతులు సంఘటనలు సంభవిస్తూ ఉన్నప్పుడు మనము చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, దేవుడెవరో నువ్వు అర్థం చేసుకోవాలి. యు నీడ్ టు అండర్స్టాండ్ హూ అవర్ గాడ్ ఈజ్. దేవుడు ఎవరో నీకు అర్థం కావాలి. అందుకనే యెషయా ఏమంటున్నాడు, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. అంటే సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన ఫోకస్ ఎవరి మీద తీసుకెళ్తున్నాడు? నీకు తెలీదా నీ దేవుడు ఎవరో? అది ఆయన వేస్తున్న ప్రశ్న. నువ్వు వినలేదా దేవుని గురించి? నా మాట మీకు అర్థమవుతుందా? మరి మనం మందిరానికి వస్తున్నాం, యెషయా అంటున్నాడు, నువ్వు వినలేదా దేవుని గురించి? ఎన్నిసార్లు విన్నావు? ఎన్ని ప్రసంగాలు విన్నావు? నా మాట మీకు అర్థమవుతుందా? నీకు తెలీదా దేవుని గురించి? ఇన్ని ప్రసంగాలు వింటున్నావు, దేవుడు ఎవరో నీకు అర్థం కాలే, దేవుని యొక్క స్వభావం ఏంటో నీకు అర్థం కాలే. సో సమస్య వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని గురించి నీకేం తెలుసు? ఎందుకంటే సమస్య యొక్క జవాబు అక్కడ ప్రారంభమవుతుంది.
అంటే దేవుని పట్ల నీకున్నటువంటి అవగాహన బట్టే నీ సమస్యకు విడుదలను పొందుతావు. అందుకని సమస్య రాగానే యెషయా ముందంటున్నాడు, నువ్వు తెలీదా, నువ్వు వినలేదా, దేవుని గురించి నీకు తెలీదా, దేవుని గురించి నువ్వు వినలేదా అంటే ఇక్కడ కూర్చున్న మనం అందరం ఏం చెప్తాము? మాకు దేవుడు బాగా తెలుసండి అంటామా లేదా? దేవుని గురించి విన్నారంటే మీరేమంటారు? మా చిన్నప్పటి నుండి వింటున్నామండి, చిన్నప్పటి నుండి చర్చికి వెళ్తున్నామండి, చిన్నప్పటి నుండి వింటున్నామండి. ఇశ్రాయేల్ కూడా చెప్తున్నారు, వీళ్ళకి మనకంటే పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎర్ర సముద్రం దాటిన చరిత్ర, అరణ్యంలో నడిచినటువంటి చరిత్ర, అలానే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న చరిత్ర, ఇదిగో అద్భుతమైనటువంటి రాజులు పరిపాలించిన చరిత్ర. ఒకవేళ చరిత్ర గురించి మాట్లాడాలనుకుంటే యూదులు మాట్లాడినట్టు ఎవడు మాట్లాడలేడు. సచ్ ఏ యూనిక్ హిస్టరీ దే హ్యావ్. చాలా అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వారిని ఉద్దేశించి ప్రభు అంటున్నాడు, నీకు తెలీదా దేవుని గురించి, నువ్వు వినలేదా దేవుని గురించి అంటే దాని అర్థం ఏంటి? యెషయా ఏమంటున్నాడు? నువ్వు దేవుని గురించి వినలేదు, నీకు దేవుని గురించి తెలియలేదు, అది దాని అర్థం. ప్రశ్న ఎప్పుడు వేస్తారమ్మా? నా మాట మీకు అర్థమవుతుంది. చరిత్ర గురించి నాకు నువ్వు చెప్పక్కర్లా, నువ్వు ఎంతకాలం చర్చికి వెళ్తున్నావో నాకు చెప్పక్కర్లేదు, నువ్వు ఎంతకాలం దేవుని వాక్యం చదువుతున్నావో నాకు చెప్పక్కర్లేదు, నువ్వు ఎప్పటి నుండి దేవుని వాక్యాన్ని వింటున్నావో నాకు చెప్పక్కర్లేదు. కానీ సమస్య వచ్చినటువంటి ప్రతిసారి నువ్వు గందరగోళ పరిస్థితికి లోనవుతున్నావంటే ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నీకు దేవుడు తెలియదు, నువ్వు దేవుడి గురించి వినలేదు. దట్స్ ఓన్లీ రీజన్. సమస్యలో నీ గందరగోళం అనేటువంటిది, సమస్యకి నీ రియాక్షన్ అనేటువంటిది, సమస్యలో నువ్వు గురేటువంటి నీ ఆందోళన అనేటువంటిది దేన్ని తెలియజేస్తుందంటే ద ఫ్యాక్ట్ దట్ యు డోంట్ నో గాడ్, యు డిడ్ నాట్ హియర్ అబౌట్ గాడ్. మేబీ నువ్వు చర్చ్కి వస్తూ ఉండొచ్చు, నువ్వు దేవుని వాక్యం వింటూ ఉండొచ్చు, కానీ నిజానికి నీకు దేవుడు ఎవడో తెలీదు. అందుకనే అట్లా రియాక్ట్ అవుతున్నావు సమస్య వచ్చినప్పుడు. యెషయా అంటున్నాడు, నీకు తెలీదా దేవుని గురించి, నువ్వు వెళ్ళలేదా దేవుని గురించి అంటే మనమంతా ఏం చెప్తాం? మాకు తెలుసండి దేవుని గురించి. నో నో నో, నీకు నిజంగా దేవుడు తెలిస్తే, నువ్వు నిజంగా దేవుని గురించి నీకు తెలిస్తే నువ్వు ఆ రకంగా నీ సమస్యలో నువ్వు ప్రతిస్పందించవు. నీ స్పందనకి లోకములో దేవుడు తెలియనటువంటి వారి స్పందనకి తేడా ఉందా, తేడా లేదా? మాట్లాడరే. తేడా ఉండాలి. ఉందా? చాలాసార్లు వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళేమో అయ్యోని ఎడుతారు, మనమేమో దేవాన్ని ఎడుతాం, కానీ రెండూ ఏడిపే. వాళ్ళు ఎడుతారు, మనం ఎడుతాం. వాళ్ళు ఎట్లా ఎడుతారు వాళ్ళు తెలియదు కాబట్టి అయ్యో అని ఎడుతారు, మనమేమో దేవా అని ఏడుస్తాం. మనగాళ్ళు కాదు, ఒకటే తేడా. కానీ నిజానికి మన ఏడుపు వాళ్ళ ఏడుపు ఒకటే. పాయింట్లెస్ క్రై. నువ్వు ఏడ్చే ఏడుపుకి ఒక గమ్యం లేదు, నీ భయానికి ఒక గురి లేదు. కారణం ఏంటంటే నీకు దేవుడు ఎవరో తెలీదు, నువ్వు దేవుని గురించి వినలేదు. You don't have the right perspective about who God is. That's how you are reacting like that in your turbulent times. అందుకనే యెషయా అంటున్నాడు, దేవుని గురించి తెలుసుకో అన్నాడు కదా. నీకు తెలియదా దేవుని గురించి, నువ్వు వినలేదా దేవుని గురించి అన్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని గురించి అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. నిజానికి ఈ విషయాలు మనకు తెలిసినవే, నా మాట మీకు అర్థమవుతుందా? కానీ అవి మనకి వంట పట్టట్లా. నా మాట మీకు అర్థమవుతుందా? తెలుసుకోవటం వేరు, మన జీవితాల్లో వంట పట్టి వాటిని మన జీవితాల్లో అన్వయించుకోవటం వేరు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఇప్పుడు యెషయా అంటున్నాడు, ఈ దేవుని గురించి చెప్తాను విను. నువ్వేదైతే వింటున్నావో, ఏదైతే నువ్వు తెలుసుకున్నానంటున్నావో ఈ దేవుని గురించి చెప్తాను. అప్పుడు కానీ నీ జీవితంలో వచ్చినటువంటి సమస్యకు నువ్వు ఎట్లా ప్రతిస్పందించాలో నీకు అర్థం కాదు అని మొట్టమొదటి అంటున్నాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నిత్యము ఉండేటువంటి దేవుడు. జాగ్రత్త వినండి. సహజంగా మనకు ఉండేటువంటి స్నేహితులు, మనకు ఉండేటువంటి బంధువులు సమస్య రాగానే ఏమవుతుంది? వాళ్ళు నీతో పాటు దగ్గర ఉంటారా, దూరంగా పరిగెడతారా, పారిపోతారా? పారిపోతారా? సమస్య రానప్పుడు మటుకి ఫ్రెండ్షిప్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, సమస్య లేనప్పుడు మటుకి బంధుత్వాలు బ్రహ్మాండంగా ఉంటాయి.
అదే సమస్య రాగానే, ఇబ్బంది రాగానే స్నేహితులు ఏం చేస్తారు? దగ్గరకు వస్తారా, దూరం జరుగుతారా? బంధువులు దగ్గరకు వస్తారా, దూరం జరుగుతారా? అంటే దాని అర్థం ఏంటి? నువ్వు జీవితం అనుకుంటావు, మాకేం పర్లేదండి, మా ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రాబ్లం నీకు తెలుస్తుంది ఆ ఫ్రెండ్స్ ఎవరు. మాకేం పర్లేదండి, మా బంధువులు ఉన్నారండి, మా ఊరంతా మా బంధువులే. నిజమేనా? ఆయన ఊరంతా నీ బంధువులే. సమస్య రానండి, చూద్దాం బంధువులు ఏం చేస్తారు. సో మన ఈ లోకంలో ఉండేటువంటి ఎవరికైనా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఎవరికైనా ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే, సమస్య రాగానే నీ దగ్గరుండి పారిపోయేటువంటి వాళ్ళు. యెషయా అంటున్నాడు దాని భిన్నంగా, ఈ దేవుడు నిత్యం ఉండేటువంటి దేవుడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీకు సమస్య లేనప్పుడు నీతో పాటు ఉన్నాడు, నీకు సమస్య ఉన్నప్పుడు కూడా నీతో పాటు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే ఈ దేవుడు నిత్యం ఉండేటువంటి వాడు. మిగతా వాళ్ళలాగా సమస్య రాగానే ముఖం చాటేసేవాడు కాదు. మిగతా వాళ్ళలాగా సమస్య రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాళ్ళు కాదు. మిగతా వాళ్ళలాగా సమస్య రాగానే, నా మాట మీకు అర్థమవుతుందా, ఫోన్ ఎంగేజ్లో పెట్టేటువంటి వాడు కాదు. సమస్య వచ్చినప్పుడు కూడా ఆయన నీతో యాక్టివ్గా ఉండేటువంటి వాడు. కారణం ఏంటంటే, ఆయన స్వభావం ఏంటంటే టెంపరీగా ఉండేటువంటి దేవుడు కాదు, ఆయన నిత్యము ఉండేటువంటి దేవుడు. అంటే అర్థం ఏంటంటే, ఆయనలో ఏ లోపాలు లేవు, అట్ ద సేమ్ టైం ఆయన మార్పు లేనటువంటి వాడు. ఎవర్ లాస్టింగ్ గాడ్ అంటున్నప్పుడు నిత్యం ఉండేటువంటి దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే హీఈస్ ఇమ్యూటబుల్, హీఈస్ అన్చేంజింగ్. ఆయన మార్పు లేనటువంటి దేవుడు అనేటువంటి వాస్తవాన్ని యెషయా తెలియజేస్తున్నాడు. రెండోది ఏమంటాడు తెలుసా? భూదిగంతములను సృజించిన వాడు. అంటే ఈ దేవుడు హీఈస్ నాట్ ఓన్లీ ఇటర్నల్, దిస్ గాడ్ ఈజ్ ఆల్సో యువర్ క్రియేటర్. ఈ దేవుడు ఎవరు? నిన్ను సృష్టించినటువంటి వాడు. జాగ్రత్త వినండి. మీరు ఒక వస్తువు కొన్నారనుకోండి అమ్మా. వస్తువు కొన్నప్పుడు మీరు చక్కగా ముచ్చటబడి కొన్న తర్వాత ఒక నెల వాడేటప్పటికి సమస్య వచ్చింది అనుకోండి, ప్రాబ్లం. అప్పుడు ఆ వస్తువుని మీరు ఏం చేస్తారు? కంపెనీ వాడు పంపిస్తారా? ఆ కంపెనీ వాడు పంపించినప్పుడు వాడు తీపి కబురు చెప్పాడు అనుకో, అయ్యా ఈ ప్రాబ్లము ఎట్లా డీల్ చేయాలో మాకు తెలియదు, ఇక మేమేం చేయలేము, ఆ వస్తువుని పక్కన పడేసుకోండి అన్నాడు అనుకో కంపెనీ వాడు. మీరు ఏమంటారు? ఊరుకుంటారా? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఏ కంపెనీ వాడైతే ఈ వస్తువును తయారు చేశాడో, ఏ ప్రాబ్లం వచ్చినా ఆ కంపెనీ వాడు డీల్ చేయగలడా లేదా? ఒకవేళ ఆ ప్రాబ్లంగా డీల్ చేయలేదనుకో, ఆ వస్తువు తాలూకా కంపెనీని మనం ఏం చేస్తాము? చీల్చి చెండాడతాం. ఏం కంపెనీ అండి, చేతగాని కంపెనీ అండి అనరా మీరు? అంటే ఒక రకంగా మీరు జాగ్రత్త వినండి, ఒక వస్తువును మీరు కొన్నప్పుడు వాడు మీకు వారంటీ ఇస్తున్నాడంటే వాడు పన్నంగా పెట్టుకుంటాడని అర్థం. దాని అర్థం ఏంటి తెలుసా? ఈ వస్తువుకి నేనే భరోసా, ఈ వస్తువు నేను తయారు చేస్తున్నాను కనుక ఈ వస్తువు మీద ఎటువంటి సమస్య వచ్చినా నేను దాన్ని డీల్ చేయగలను కనుక దీనికి భరోసా ఎవరు? నేనే. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు గనక ఆ వస్తువుని గనక సరిగ్గా డీల్ చేయకపోతే ఇప్పుడు ఎవరికి పేరు పోతుంది? ఆ వస్తువు తయారు చేసిన వాడికి. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ వస్తువును తయారు చేసిన వాడు తన పరువుని నీకు పన్నంగా పెట్టి నీకు వారంటీ ఇస్తున్నాడు. అంటే నాది బాధ్యత, నా పరువును పెడుతున్నా, నా పేరును పెడుతున్నా. సో ఎప్పుడైతే ఆ వస్తువుని కనుక వాడు హ్యాండిల్ చేయకపోతే వాడి పేరు పోతుంది, వాడి పరువు పోతుంది. అందుకనే వాడు ఏం చేస్తాడు? వాడి పేరు మీద, వాడి పరువు మీద వాడు ఏదైతే ఆ వస్తువుని ఏ సమస్య వచ్చినా హ్యాండిల్ చేసేటువంటి ఆస్కారం వాడికి ఉంది కనుకనే వాడు వారంటీ పెడుతున్నాడు. అవునట కాదంటారా? యెషయా అదే మాట అంటున్నాడు. అరే బాబు, మనందరికీ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడికి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్కడుంది? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్కడుంది? మనం తయారు చేసిన వాడు ఎవరు? సో గాడ్, దేవుడు మనం తయారు చేశాడు, ఆయన మన సృష్టికర్త. సో ఇప్పుడు ఏమవుతుంది? నీకు ఏ సమస్య వచ్చినా ఆయన నా వల్ల కాదులే, ఈ వస్తువును పక్కన పడేద్దాం అంటాడా దేవుడు? అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఈ దేవుడు నీ సృష్టికర్త కనుక నువ్వు ఏ సమస్య వచ్చినా ఆయన పరువు, ఆయన నామము పన్నంగా పెట్టి నీకు రక్షణ ఇచ్చాడు. మాట మీకు అర్థమవుతుందా? అంటే ఒక రకంగా మన జీవితము కొనసాగటం అనేటువంటిది
మన జీవితం నిలబట్టం అనేటువంటిది మన చేతిలో లేదు. అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దాన్నే మనం ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటే తెలుసా? నీ రక్షణ యొక్క కొనసాగింపు నీ చేతిలో లేదు. నీ రక్షణ యొక్క కొనసాగింపు, నీ రక్షణ యొక్క ముగింపు, నీ రక్షణ యొక్క భద్రత అది దేవుల్లో ఉంది. యువర్ అష్యూరెన్స్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ బట్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల్లో కాదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కారణం ఏంటంటే ఆయన నీ సృష్టికర్త. హీఈస్ యువర్ క్రియేటర్. అంటే ఇక్కడ సమస్యలో నువ్వు ఆందోళన చెందుతున్నావంటే నీకు దేవుని యొక్క స్వభావం నీకు అర్థం కాల అని యెషయా అంటున్నాడు. ఈ దేవుని యొక్క స్వభావం చెప్తారు వీరు. ఆయన సమస్య వచ్చినప్పుడు నీ దగ్గర నుండి పారిపోయేవాడు కాదు, ఆయన నిత్యము ఉండేటువంటి దేవుడు. అలానే నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఆయన హ్యాండిల్ చేయగలటువంటి వాడు. కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త. జాగ్రత్త వినండి. హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరగా, దేవుని దగ్గరగా? చెప్పండి. డాక్టర్ దగ్గరగా, దేవుని దగ్గరగా? ఇద్దరి దగ్గరికి వెళ్ళాలండి. అవునా? ఇద్దరి దగ్గరికి వెళ్ళాల్సిందేనా? సో కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ సమస్య పరిష్కారం అవుతుందా? అవ్వదు. అల్టిమేట్గా సమస్య పరిష్కారం అయ్యేది ఎక్కడ? డాక్టర్ గారు ఏజెంట్ మాత్రమే. డాక్టర్ గారు ఎవరు చెప్పండి? దేవుని చేతిలో ఏజెంట్ మాత్రమే. ఆయన స్వస్థత ఇవ్వలేడు, ఆయన హీల్ చేయలేడు. నీకు స్వస్థత ఇవ్వాలన్నా, నిన్ను బాగు చేయాలన్నా, నీకు వచ్చినటువంటి మెడికల్ ప్రాబ్లంలో ఆ సమస్యను డీల్ చేయగలిగిన వాడు ఎవరు చెప్పండి? దేవుడు. కాబట్టి ఇప్పుడు డిఫెక్ట్ రాగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్కడికి వెళ్ళాలి? మనం హెల్త్ ప్రాబ్లం రాగానే ఎక్కడికి వెళ్ళాలి? మనం ఏం చేస్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఊరుకుంటాం. నా మాట మీకు అర్థమవుతుందా? మీరు ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించారనుకోండి, ఏజెంట్ ఏమంటాడు? మాకేం తెలుసండి, కంపెనీ వాళ్ళు మాకు ఈ పని ఇచ్చారు కాబట్టి మేము చేస్తున్నాం అంటాడు ఏజెంట్. అవునా? సపోజ్ చిట్ ఫండ్ కంపెనీ ఉందనుకోండి అమ్మా. చిట్ ఫండ్ కంపెనీ మేనేజ్ డైరెక్టర్ మీ దగ్గరికి వచ్చి డబ్బులు కట్టించుకున్నాడా? ఏజెంట్ వచ్చి మీ దగ్గర డబ్బులు కట్టించుకున్నాడా? చెప్పండి. ఏజెంట్ వచ్చి కట్టించుకున్నాడా? ఓనర్ వచ్చి కట్టించుకున్నాడా? సమస్య వచ్చినప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఏజెంట్ దగ్గరికి వెళ్తున్నారు. కానీ దాని సమస్య అసలు ఎవరి దగ్గర ఉంది సొల్యూషను? మనం చిట్ ఫండ్ కట్టేటప్పుడు ఓనర్ దగ్గరికి వెళ్ళకుండా ఎందుకు ఏజెంట్ దగ్గరికి వెళ్ళావు? నా మాట మీకు అర్థమవుతుందా? మనం చేసే పొరపాట్లేదే. ఆ ఓనర్ ఎవడు, వాడి చరిత్ర ఏంటి, లేదంటే వాడి హిస్టరీ ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంతకుముందు వీడియోని ఎగ్గొట్టాడా, ఇవన్నీ కనుక నువ్వు స్టడీ చేసావు అనుకో, నువ్వు అక్కడ జాయిన్ అయ్యేవాడు కాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే 100% నువ్వు బోల్తా పడేది ఏజెంట్ యొక్క మాటల దగ్గర. అందుకే నువ్వు అసలు ఓనర్ దగ్గరికి వెళ్ళావు. ఓనర్ గురించి నువ్వు పట్టించుకో. సో ఇప్పుడు ఏం చేస్తావు? ఏజెంట్కి డబ్బులు కడతావు. మధ్యలో ఏమవుతుంది? ఓనరు ఆడు బోర్డు తిప్పేస్తాడు. తిప్పేసినప్పుడు ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఎక్కడికి వెళ్ళి గగ్గులు పెడతావు? అసలు నువ్వు కట్టినప్పుడే నువ్వు ఓనర్ దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు సమస్య ఉంటుంది, ఓనర్ నీ గురు ముందు వచ్చి నిలబడతాడా? మాట్లాడరేంటమ్మా? అవునా? ఒకవేళ నువ్వు కట్టినప్పుడు కనుక ఓనర్ అపాయింట్మెంట్ తీసుకొని ఆయన గురించి కనుక నువ్వు రీసెర్చ్ చేస్తుంటే ఆయనకు అందుబాటులో ఉండేవాడు. కానీ సమస్య వచ్చినప్పుడు ఆయన బోర్డు తిప్పేసి పారిపోయాడు. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర పరిగెడుతున్నావు? రోజు 10 సార్లు వెళ్తున్నావు. ఎవరి దగ్గరికి? ఏజెంట్ దగ్గరికి వెళ్తున్నావు. వాడేమంటాడు? నన్నేం చేయమంటారు? నేను వీలాంటి ఉద్యోగనేనండి, నేను వీలాంటి వాడేనండి. ఆ ఓనర్ గారు నాకు జీతం ఇస్తాడు కనుక నేను ఈ పని చేస్తున్నాను, ఆయన నన్ను జాయిన్ చేయమన్నాడు కనుక మిమ్మల్ని నేను జాయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎవరి దగ్గరికి ఒగ్గోలు పెడుతున్నారు మీరు? మీ సమస్య తీరుతుందా? తీరదు. సమస్య ఇప్పుడు తీరాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అమ్మా మనము అక్కడే. అందుకంట నీకు దేవునికి తెలియలే. నీకు ఇప్పుడు ఏం చేస్తున్నావు? మెడికల్ ప్రాబ్లం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒగ్గోలు పెడుతున్నావు. మంచిదే. డాక్టర్ గారు ఏం చేస్తాడు? ఆయన ఎవరమ్మా? ఈ మాట గుర్తుంచుకోండి. ఆయన ఎవరు? ఏజెంట్. కానీ నీ బాడీని తయారు చేసిన వాడెవరు? నీ శరీరంలో అవయవాలను అమర్చిన వాడెవడు? ఏ అవయవం ఎట్లా పనిచేస్తో తెలిసింది ఎవరికి? దేవునికి. సో ఇప్పుడు నువ్వు అల్టిమేట్గా ఎక్కడ నీకు సొల్యూషన్ వస్తుంది? దేవుని దగ్గరే వస్తుంది. బికాస్ ఈజ్ యువర్ క్రియేటర్. అది యెషయా చెప్తున్న మాట. అలానే మ్యారేజ్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు?
ఆ పెళ్లి చేసినవాడు ఎవడండి? జాగ్రత్తగానండి. ఇప్పుడు మీరందరూ ఎవరి మీద పడతారు? పాస్టర్ గారు ఏమంటాడు? నువ్వు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు పాస్టర్ గారితో మాట్లాడినావా? మాట్లాడలే. అమ్మాయిని చూసినప్పుడు అబ్బాయిని చూసినప్పుడు పాస్టర్ గారితో మాట్లాడావా? మాట్లాడలే. నిర్ణయం తీసుకున్నప్పుడు పాస్టర్ గారితో మాట్లాడావా? మాట్లాడలే. సమస్య రాగా నీకు ఎవడు గుర్తుకొచ్చాడు? ఏజెంట్ గుర్తుకొచ్చాడు. ఎక్కడికి పరిగెత్తుకొచ్చావు నువ్వు? ఏజెంట్ దగ్గరికి. ఏజెంట్ ఏం చేస్తాడు? ఇప్పుడు పాస్టర్ గారు నా దగ్గరికి వస్తాడు. అసలు అమ్మాయి అబ్బాయి చూసినప్పుడు వాళ్ళెవరో నాకు తెలీదు. నువ్వు ఎప్పుడు వచ్చావు పాస్టర్ గారి దగ్గరికి? పాస్టర్ గారు మేము పెళ్లి ఫిక్స్ చేసుకున్నాం పాస్టర్ గారు. అప్పుడైనా ఎందుకు పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు? పెళ్లి చేయాలి కాబట్టి. ఈయన అసలు పాస్టర్ గారు పెళ్లి చేసే అవసరం లేదనుకో, ఆయన ముఖం కూడా చూడవు నువ్వు. అవునా కాదా? ఏమనుకోకండి, నేను సమస్యలు పచ్చిగానే చెప్తా. రైట్? ఇప్పుడు పాస్టర్ గారు మీకు ఎందుకు అవసరం వచ్చింది? పెళ్లి చేయాలి కాబట్టి. అసలు పెళ్లి చేసే ప్రసక్తి కనుక పాస్టర్ గారి దగ్గర లేదు, ఆయన దగ్గరికి వస్తావా? అందుకని ఇప్పుడు ఏం చేస్తావు? ఫైనల్గా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మమ్మ అనిపించుకుంటావు. ముందన్నీ చూసుకునేది నువ్వే, నిర్ణయం తీసుకునేది నువ్వే, మాట్లాడుకునేది నువ్వే. ఎంతెంతో మన అక్కడ పాస్టర్ గారు వస్తే ప్రమాదం. అమ్మో, పాస్టర్ గారిని పెట్టుకొని కట్నాలు కానుకలు మాట్లాడుకోలేరు. అందుకే పాస్టర్ గారిని ఇట్లా వద్దులేండి, ఒకేసారి మీ కబుర్లు చెప్తాం, మీరు వద్దురు కానండి. మీ నాటకాలు నాకు తెలీదా అమ్మా? రైట్. సో ఇప్పుడు మ్యారేజ్ ప్రాబ్లం కానీ ఇప్పుడు ఎక్కడికి వస్తారు మీరు? ఏజెంట్ దగ్గరికి వస్తారు. ఎవరి దగ్గరికి? పాస్టర్ గారు. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తాడమ్మా? వివాహానికి కర్త ఎవరు? కొనసాగించేవాడెవడు? సో వివాహాన్ని నడిపించాల్సింది ఎవరు? మరి ఇప్పుడు నీ సమస్య సొల్యూషన్ ఎక్కడ దొరుకుద్ది? దేవుని దగ్గర. మ్యారేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎవరు? దేవుడు. నీ బాడీకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎవరు? దేవుడు. సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి. నువ్వేం చేస్తున్నావు? ఏజెంట్ దగ్గరికి వెళ్తున్నావు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఏజెంట్ మీకు అడ్వైస్ ఇవ్వచ్చు, దట్స్ ఓకే. ఏజెంట్ మీకు సలహా ఇవ్వచ్చు, కానీ ఏజెంట్ మీ సమస్యను తీర్చలేడు. నీ సమస్య నిజంగా తీర్చబడాలంటే నువ్వేం చేయాలా? యూ హ్యావ్ టు గో టు ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. నువ్వు డీలర్ దగ్గరికి వెళ్ళి గొడవపడుతున్నావు. డీలర్ ఏం చేస్తాడు? ఆ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు, డీలర్కి ఇచ్చి అమ్మమన్నారు. నువ్వు ఆడి దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి కారు మాకు ఇచ్చేవేంటి అంటే ఎట్లా కుదురుద్ది? కుదరదు. నువ్వేం చేయాలా? కంపెనీకి పంపించు. ఒరిజినల్ కంపెనీకి వెళ్ళు, మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళు. యెషయా అదే మాట అంటున్నాడు. నీకు సమస్య వచ్చినప్పుడు అది ఏ ఏరియా అయినా, అది నీ బాడీలో ప్రాబ్లం కావచ్చు, నీ మ్యారేజ్లో ప్రాబ్లం కావచ్చు, నీ ఫైనాన్సెస్లో ప్రాబ్లం కావచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎవరు తెచ్చగలడు? దేవుడే. డబ్బు ఎవరు ఇచ్చారమ్మా? దేవుడే ఇచ్చాడు. అందుకే యెషయా ఈ మాట అంటున్నాడు. నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? ఈ దేవుడు ఎవరు అనుకున్నావు? ఈయన నీకు సృష్టికర్త. బీ కేర్ఫుల్. అంటే ఒక రకంగా మీరు ఈ 40 అధ్యాయంలో 28వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. దాని అర్థం తెలుసా? నీ జీవితం యొక్క వారంటీ కార్డు మీద ఈ 4 విషయాలు స్టాంప్ చేయబడి ఉన్నాయి. 4 విషయాలు, 2 విషయాలు చెప్పేసాను. ఏంటో 2 విషయాలు? ఒకటి, ఆయన నిత్యుడొక తండ్రి. రెండోది ఏంటి? సృష్టికర్త తండ్రి. మూడోది ఏమన్నాడు? ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. జాగ్రత్త వినండి. మనకి అలసట ఎప్పుడు వస్తుంది? పనిలో మనం కష్టపడుతున్నప్పుడు అలసట వస్తుంది. అలసట రావటానికి కారణం ఏంటంటే పని చేయటానికి కావాల్సినంత శక్తి నీ దగ్గర లేదు. అందుకనే కొంతవరకు నువ్వు పని చేయగానే ఆ శక్తి అనేటువంటిది హరించుకుపోతుంది కనుక నీకు అలసట వస్తుంది. సో ఇప్పుడు అలసట రాగానే ఇప్పుడు మళ్ళీ మనకేం కావాలి? శక్తి రావాలి. అదే కనుక అది ఒక వస్తువు అనుకోండి, మనం తీసుకెళ్ళి ఛార్జింగ్లో పెడతాం. అవునా? ఛార్జింగ్లో పెట్టి మీరు ఫోను 4 గంటలు వాడేశారు. 4 గంటలు వాడిన తర్వాత ఏమైంది?
అది జీరోకి వచ్చింది. కారణం ఏంటి? దాని స్ట్రెంగ్త్ ఎంతకు వచ్చింది? జీరోకి వచ్చింది. అప్పుడు మీరు ఏం చేశారు? వెళ్ళి ఛార్జింగ్ పెట్టారా? ఛార్జ్ రాగానే ఇప్పుడు ఏమైంది? ఛార్జ్ ఎక్కంగానే పవర్ వచ్చిందా? దానికి బూస్ట్ అయిందా? ఇప్పుడు మళ్ళీ దానికి శక్తి వచ్చిందా? మళ్ళీ ఇప్పుడు అది పని చేస్తుందా? మరి ఇప్పుడు జీవితానికి మరి శక్తి ఎక్కడ ఉంది? బూస్ట్ ఎక్కడ ఉంది? మన దగ్గర ఛార్జర్ లేదు కదా. దేవుడు కనుక మన బాడీని తయారు చేసి ఒక చిన్న వైరు పెట్టి ఒక అవుట్లెట్ పెట్టి శక్తి పోయినప్పుడల్లా వెళ్ళి అక్కడ నిలబడరా ప్లగ్లో పెట్టు అని ఉంటే ఎంత బాగుండేదో కదా. అసలు ఆ వెసులుబాటు ఎంత బాగుండేదో. అసలు మనకి ఏ గొడవ ఉండేది కాదు. మనకు అప్పుడు ఎనర్జీ అవ్వగానే ఏం చేసేవాడు? వెళ్ళిపోయి అక్కడ వైరు పెట్టేసి నిలబడేవాళ్ళం. కానీ ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు మరి ఆ ఛాన్స్ ఇప్పుడు ఎట్లా వస్తుంది? మనకి స్ట్రెంగ్త్ ఎక్కడ వస్తుంది? దేవుని దగ్గరికి రా. సో దట్ ఈస్ ద ఓన్లీ వే, దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ బి రీఛార్జ్. నువ్వు మళ్ళా రీఛార్జ్ అవుతావు, నువ్వు మళ్ళా ఆ బలాన్ని పొందుకుంటావు, మళ్ళా ఆ శక్తిని పొందుకుంటావు. నువ్వు సొమ్మసిల్లినప్పుడు నీకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయింది కనుక ఆ ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ ఇప్పుడు గెయిన్ చేయడానికి నువ్వేం చేయాలి? ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు రీఛార్జ్ అవ్వాలి. అందుకని నీకు భయం వేసినప్పుడు కానీ, నీకు ఆందోళన వచ్చినప్పుడు కానీ, నువ్వు సొమ్మసిల్లినప్పుడు కానీ, నువ్వు టయర్డ్గా ఉన్నప్పుడు కానీ, నువ్వు వీక్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే కానీ తిరిగి ఆ శక్తిని నువ్వు పొందుకోలేవు, మళ్ళీ తిరిగి నువ్వు ఛార్జ్ అప్ అవ్వవు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. నాలుగోది, ఆయన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు అక్కడ? ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఎందుకు ఇక్కడ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడంటే ప్రాబ్లంని డీల్ చేయడానికి ఏం కావాలా? జ్ఞానం కావాలి, ఆలోచన కావాలి. అందుకనే సంవత్సరంగానే మనం సహోదరుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము, లేదంటే బంధువుల దగ్గర ఎందుకు వెళ్తున్నాము అంటే బికాజ్ యూ నీడ్ సమ్ థాట్. నీ బ్రెయిన్ బంద్ చేయట్లా. నీ బ్రెయిన్ ఎందుకు బంద్ చేయట్లేదంటే నీ బ్రెయిన్ నిండా కూడా సమస్య కనబడతా ఉంది. నీ బ్రెయిన్ సమస్యతో ఎప్పుడైతే నిండిపోయిందో నీ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయట్లా. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఎప్పుడైతే తోటి సహోదరుల దగ్గరకో లేకపోతే బంధువుల దగ్గరకో వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతా ఉంది? వాళ్ళు ఆలోచన చెప్తా ఉంటున్నారు. ఎప్పుడైతే ఆలోచన విన్నప్పుడు, ఆ సలహా విన్నప్పుడు ఓకే ఈ సలహా బాగుంది కదా అని నీకు అనిపించవచ్చు. కానీ అసలు ప్రతి సమస్యకు అద్భుతమైనటువంటి పర్మనెంట్ సొల్యూషన్ నీ ఫ్రెండ్స్ దగ్గర లేదు, నీ స్నేహితుల దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉందమ్మా? దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తావో అప్పుడు కరెక్ట్ ఆలోచన ఆయన ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం తీసి చదువుతావో అప్పుడు కరెక్ట్ ఆలోచన ఇస్తాడు నీకు. ఇదిగో నీకు వచ్చినటువంటి సమస్యలో ఆ సమస్యకు ఎటువంటి పరిష్కారం కావాలో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆయన జ్ఞానములో నుండి నీకు అద్భుతమైన ఆలోచన ఇస్తాడు. ఆలోచన నువ్వు తీసుకో. నిజానికి ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. యూ కెనాట్ ఫ్యాథమ్ అంటాడు. యూ కెనాట్ ఫ్యాథమ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఫ్యాథమ్ అంటే దాని అర్థం ఏంటంటే ఇది సముద్రాల్లో వాడేటువంటి టర్మ్, నాటికల్ టర్మ్ అంటే షిప్స్ వాటి దగ్గర వాడేటువంటి టర్మ్. దాని అర్థం ఏంటంటే నువ్వు పైనుండి చూస్తున్నప్పుడు సముద్రం యొక్క లోతు ఏంటో నీకు అర్థం కాదు. సో పైనుండి నీకు కనపడినప్పుడు లోతు ఎంత కనపడుతుంది? నీకు అంతు లేనటువంటిదిగా కనపడుతుంది. సో ఇట్స్ లైక్ ఏ బాటమ్లెస్ ఓషన్. కానీ నిజానికి ఆ బాటం అనేటువంటిది కనబట్లా. నువ్వు చాలా పైన ఉన్నావు, అందుకని ఆ బాటం అనేటువంటిది నీకు కనబట్లా. దేవుని జ్ఞానము అంత అపరిమితమైనది. అంటే నీ జీవితంలో వచ్చిన ఏ సమస్యకైనా అద్భుతమైన ఆలోచన దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అందుకని అంటున్నాడు యెషయా, నీకు తెలియలేదా, నువ్వు వినలేదా ఈ దేవుని గురించి అని మళ్ళా ఒకసారి మన మైండ్ రిఫ్రెష్ చేస్తున్నాడు. బహుశా ఈ 4 పాయింట్లు మనకు తెలుసా తెలియదా? ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నారా? ఇంతకుముందు మీకు తెలుసా? తెలుసు కదా. మరి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ పాయింట్లు మనకి ఉపయోగపడ్డాయా? అసలు ఈ పాయింట్ల దగ్గరికి మనం వెళ్ళలే, అవునంటారా కాదంటారా? కానీ సమస్య వచ్చినప్పుడు ఈ పాయింట్ల దగ్గరికి రండి. ఈ 4 పాయింట్లు గనక మీకు అర్థమైతే, ఈ 4 పాయింట్లు గనక దేవుని గురించి మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో పరిష్కారం లేని సమస్య ఉండదు.
బికాస్ గాడ్ హ్యాస్ ఎవ్రీ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. ఆయన దగ్గర పరిష్కారం లేని సమస్య లేదు. ఆయన జ్ఞానం అపరిమితమైనది. ఆయన ఎప్పుడు కూడా అలసిపోడు. నువ్వు అలసిపోయిన ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను మళ్ళీ రీఛార్జ్ చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు సమస్య వచ్చినప్పుడు ఆయన తప్పించుకొని తిరగడు, ఆయన ముఖం చాటేయడు, కానీ నిత్యము ఆయన నీతో పాటు ఉంటాడు. అంత మాత్రమే కాదు, నీకు సమస్య వచ్చినప్పుడు ఆయన సృష్టికర్త అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నీకు సమస్య వచ్చిన ప్రతిసారి కూడా ఏజెంట్ దగ్గరికి వెళ్ళమాక ఎవరి దగ్గరికి వెళ్తావు? మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళు. మన జీవితంలో దేనికైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే. నీ జీవితాన్ని నిర్మించిన వాడు ఆయనే. నీ జీవితాన్ని నడిపించేవాడు ఆయనే. నీ జీవితంలో నీకు వివాహం కలిగజేసిన వాడు ఆయనే. నీ జీవితంలో నీకు ఉద్యోగం ఇచ్చిన వాడు ఆయనే. నీ జీవితంలో నీకు తెలివితేటలు ఇచ్చిన వాడు ఆయనే. నీ జీవితంలో నీకు చదువు ఇచ్చిన వాడు ఆయనే. సమస్తము నువ్వు ఆయన దగ్గర తీసుకున్నావు కనుక నీకు సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే తప్పితే యూ విల్ నెవర్ హ్యావ్ సొల్యూషన్ ఇన్ యువర్ లైఫ్. మనుషులు నీకు కొంతవరకే సలహా ఇవ్వగలరు, మనుషులు కొంతవరకే నీకు తోడ్పడగలరు, మనుషులు కొంత దూరమే నీతో పాటు రాగలరు. కానీ నీ జీవితంలో దేవుడు ఆయన చాలా దూరం నీతో వస్తాడు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అది మొట్టమొదటి విషయం. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలా? దేవుడు ఎవరో అర్థం చేసుకోవాలి. దేవుళ్ళు ఎన్ని విషయాలు ఉన్నాయి? 4 విషయాలు. ఏంటా 4 విషయాలు? ఆయన నిత్యుడకు దేవుడు, పారిపోడు. రెండోది ఆయన సృష్టికర్త. సో ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మీకు ఆ పదాలు కూడా చెప్తున్నాను సో దట్ మీకు అది గుర్తుండాలా. నా మాట మీకు అర్థమవుతున్నా? మీరు ఏజెంట్ల దగ్గరికి వెళ్ళమాకండి. ఎక్కడికి వెళ్తారు? ఓనర్ దగ్గరికి వెళ్ళండి. నా మాట మీకు అర్థమవుతున్నా? మూడోది ఏమన్నాడు? ఆయన సొమ్మసిల్లడు. కాబట్టి నువ్వు రీఛార్జ్ అవ్వాలంటే, ఐవి కావాలంటే, డాక్టర్ గారు కొంచెం నీరసం ఉండండి, సిలైన్ ఎక్కించండి. ఎక్కించుకున్నారా? ఐవి తీసుకోగానే ఎట్లా ఉంటుంది? మళ్ళా బలం వస్తుందా? అట్లానే నువ్వు దేవుని సందికి వెళ్ళినప్పుడు, దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవ్వాలా? అగైన్ యూ హ్యావ్ టు బి రీఛార్జ్డ్. అంతేకాదు, 4వది ఏమంటున్నాడు? ఆయన జ్ఞానము, అంటే ఆయన ఆలోచన నీకు ఇస్తాడు. అద్భుతమైన ఆలోచన ఇస్తాడు. అనంతుడైనటువంటి దేవుడు, అనంతమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు కనుక నీ సమస్యకు అద్భుతమైన పరిష్కారం ఆయన ఇస్తాడు. రెండోది యెషయా అంటున్నాడు, యు హ్యావ్ టు టేక్ గాడ్స్ ప్రామిస్. కదా, దేవుడు ఎవరో నువ్వు అర్థం చేసుకోవాలి. రెండోది ఏమన్నాడు? దేవుని వాగ్దానాన్ని గ్రహించు. ఏంటి ఆ వాగ్దానం? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. ఇక జాగ్రత్త వినండి, 2 మాటలు మాట్లాడుతున్నాడు. ఒకటేమో సొమ్మసిల్లిన వాడు, రెండోదేమో శక్తిహీనుడు. జాగ్రత్త వినండి. సొమ్మసిల్లటం అంటే ఏంటి? కొలాప్సింగ్ అండర్ ప్రెషర్. నా మాట మీకు అర్థమవుతున్నా? సొమ్మసిల్లటం అంటే ఏంటి? ప్రెషర్ ఎప్పుడైతే వస్తుందో నిలబడలేక కూలబడిపోవటం. మనం అంటాం చూసారు, సమస్య రాగానే ముందు టక్కన ఒక వార్త విన్నారనుకోండి, సడన్గా ఒక న్యూస్ విన్నారనుకోండి, మనం ఏమంటాం? కాళ్ళు చేతులు ఆడేటండి, సడన్గా ఏమవుతుంది? కూలబడిపోయామండి. చూసారా? అది సొమ్మసిల్లటం అంటే. అంటే ఇప్పుడు సొమ్మసిల్లటం దేని బట్టి వచ్చింది? ఒక ప్రెషర్ సిచ్యువేషన్ వచ్చింది. ఆ ప్రెషర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ జీవితంలో ఆ ప్రెషర్ని నువ్వు తీసుకోలేకపోయావు గనక ఆ ప్రెషర్ వచ్చినప్పుడు ఏమైంది? నువ్వు కొలాప్స్ అయిపోయావు. ఇప్పుడు కొలాప్స్ అయిన వాడు ఇప్పుడు శక్తి మళ్ళీ ఎక్కడ పొందుకుంటాడు? దట్ ఈస్ గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానం విడి తెలుసా? నువ్వు సొమ్మసిల్లిన ప్రతిసారి బలమిచ్చేవాడు ఆయనే. ఏ బలమైతే లేక నువ్వు ఉన్న స్థలంలో కూలబడిపోయావో, ఏం చేయాలో కాలు చేతులు ఆడక నువ్వు కొట్టుకొని తిరుగుతున్నావో, అటువంటి పరిస్థితిలో నీకు బలం ఇచ్చేవాడు ఆయనే. రెండోది ఏమంటున్నాడు? శక్తిహీనులకు. శక్తిహీనత అంటే ఏంటి తెలుసా? పని చేయటానికి కావలసిన బలము లేకపోవటం. రెండింటికి తేడా ఉంది. సొమ్మసిల్లటం అంటే ఏంటి? ప్రెషర్ సిచ్యువేషన్లో కూలబట్టం, కొలాప్స్ అవ్వటం. శక్తిహీనత అంటే ఏంటి? అసలు ముందు మన దగ్గర పని లేదు. నా మాట వేళ కొంతమంది సన్నగా ఉంటారు. ఆయన చూడంగానే అమ్మా ఈ బాక్స్ తీసుకెళ్ళు అని అంటారు మీరు. ఎందుకు? వెంటనే మీకు వచ్చే ఆలోచన ఏంటి? ఓరే ఆడే గాలికి ఊగిపోతున్నాడండి, గాలికి ఊగిపోయేవాడు ఇంత పెద్ద బాక్స్ తీసుకెళ్ళమంటే ఆడేం తీసుకెళ్తాడు
అందుకని జనాలు మనం ఏం చేస్తాం, పని దేని బట్టి ఏం చేస్తాం, సైజుని బట్టి. వీడు బలంగా దిట్టంగా కనపడ్డాడు కదా, రే రారా బలమై, ఎందుకు బల తీయమంటున్నావు, ఆడు దిట్టంగా కనబడుతున్నాడు కాబట్టి. అదే కనుక ఆడు ఈయన పొల్లాగా ఊగిపోతున్నాడు అనుకో, అటువంటి వాడిని పట్టుకుని బల తీరా నాయన అంటే కుదురుద్ది. సో ఇప్పుడు శక్తి ఏంటంటే ఏంటి, నాట్ హ్యావింగ్ ఇనఫ్ ఎనర్జీ. అంటే నువ్వు ఏదైతే పని చేయాలో, ఇదిగోండి ఈ బాక్స్ ఎత్తడం అనేటువంటి పని ఉంది, కానీ ఈ పని చేయటానికి నా దగ్గర కావాల్సిన శక్తి లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నాకు శక్తి ఇస్తాడు. శక్తి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ బాక్స్ నేను ఎత్తగలుగుతాను, అది దాని అర్థం. సో దేవుని ప్రామిస్ ఏంటంటే, నీకెక్కడైతే నువ్వు ప్రెషర్లో కూలబడుతున్నావో నేను లేపటానికి కావాల్సిన శక్తి ఆయన ఇస్తాడు. రెండోది, ఎక్కడైతే పని చేయటానికి నీకు బలం చాటలేదో, కొన్నిసార్లు పాస్టర్ గారు నేను ఒక్కడిని అయిపోయానండి, నేను చేయలేకపోతున్నానండి, నాకు బలం సరిపోవట్లేదండి. నిజమే, నీకు బలము సరిపోవట్లేదు, నీకు బలం లేదు, అందుకే దేవుని దగ్గరికి రా, ఆయన నీకు బలం ఇస్తాడు, ఆయన నీకు శక్తి ఇస్తాడు. వేర్ యు ఆర్ ల్యాకింగ్ స్ట్రెంగ్త్, హీ విల్ బీ యువర్ స్ట్రెంగ్త్. ఎక్కడైతే నీకు బలము లోపిస్తుందో, ఎక్కడైతే నీకు శక్తి లోపిస్తుందో, అక్కడ ఆయన వచ్చి ఏం చేస్తాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఈ బాక్స్ని ఎత్తడానికి నాకు శక్తి లేదు. సో ఇప్పుడు నేనేమంటున్నా, ప్రభా నాకు శక్తి దయచేయి ప్రభా అనగానే దేవుడు నన్ను హీమ్యాన్లా చేస్తాడా? ఇమీడియట్గా నాకు మొత్తం పట్ట 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 సినిమా చూపిస్తారు కదా, మొత్తం డ్రెస్ అంతా పట్టు 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 అయిపోయి పెద్ద హీమ్యాన్లా తయారవుతానా? అవను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన వచ్చి రారా అని నా చేయి పట్టుకొని లేపుతాడు. లేపేది ఎవరు? దేవుడే. కానీ నేను ఫీల్ అవుతాడు లేపినట్టు. నా మాట మీ కాదు, లేపినట్టు నేను ఫీల్ అవుతాను, కానీ లేపేది ఎవరు? దేవుడే. సో సమస్య రాగానే దేవుడు దానికి బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనడు. అప్పటికప్పుడు అమ్మ బూస్టులు బంద్ చేయవు. మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా మంది ఇచ్చే ప్రభా, వెంటనే ఏం కావాలి, నేను హీమ్యాన్ అయిపోవాలి, హీమ్యాన్ అయిపోయి ఈ బాక్స్ని ఎత్తేయాలి అండవు దేవుడు. దేవుడు ఏం చేస్తా, నీ దగ్గర అంత బలం లేదురా నాయన, నీ పర్సనాలిటీ ఏం మారదు, నేను సన్నగా పుట్టించినోడిని నేనే, నేను లాగా పుట్టించినోడిని నేనే, కాబట్టి పర్సనాలిటీలు మారో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా, ఒకటే మార్పు, నువ్వు లిఫ్ట్ చేసేటప్పుడు నేను చెయ్యేస్తా. మాట కదా. ఇప్పుడైతే నేను లేపుతున్నప్పుడు దేవుడు చేయి పెట్టాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేనేం పర్సనాలిటీలు మారక్కర్లా. మనం చాలాసార్లు అనుకుంటాం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఒక మంచి చిన్న మందు ఇచ్చే ప్రభా, వెంటనే నాకు శక్తి వచ్చేయాలి, అప్పుడు ఏం చేయాలి, నేను దాన్ని లేపేయాలి. దేవుడు నో 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 నో, నీకెక్కడైతే శక్తి కావాలో, నీకెక్కడైతే బలము కావాలో నేను నీకు చేయూతనిస్తాను, నీ చెయ్యి పట్టుకొని నేను లేపుతాను. అందుకని ఇక్కడ అన్నాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయవాడు ఆయనే అని ఈ పాయింట్ దగ్గర ఎందుకు అట్లా మాట్లాడాడు యెషయా? ఏమన్నా చెప్పండి. బాలురు, సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు. ఈ మాట చదవగానే ముసలోళ్ళు ఏమనుకుంటారు? ముసలోళ్ళు ఏమనుకుంటారు? మేము సేఫ్ అనుకుంటారు. దాని అర్థం ఇది కాదు. వాళ్ళు డేంజర్లో ఉన్నారు యంగ్ పీపుల్, కాబట్టి వాళ్ళని మీరు ఆడేసుకోండి అని దేవుడు చెప్పాల. మనం ఏం చేస్తాం తెలుసా, అసలు చిన్నోళ్ళకి పిల్లలకి ప్రాబ్లం వచ్చింది అనుకుంటామా, దున్నేస్తాం. ఈ మాట చెప్పింది ఏ కారణం ఏంటి తెలుసా, యు థింక్ ఆడు యవనస్తుడు కాబట్టి వాడికి ప్రాబ్లం పడిపోయాడు అంటే మనం ఎట్లా అనుకుంటామంటే, మనం పెద్దోళ్ళు బట్టి వెళ్ళే కొద్దీ మన ప్రాబ్లంలో పడమనుకుంటాం. లేదు లేదు లేదు, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కింద మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటంటే, శక్తి ఎనర్జీ లెవెల్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయి, మనకా పిల్లలుగా? నా మాట మీకు అర్థమవుతుందా? మనకేమో వయసు పెరిగే కొద్దీ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే మనమేమనుకుంటామంటే, నాకు వయసు పెరిగింది కాబట్టి నాకు ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నాయి, వాడేమో యవనంలో ఉన్నాడు కాబట్టి వాడికి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, కాబట్టి వాడికి ఏం డోకా లేదు, నాకు ప్రాబ్లం అని అనుకుంటున్నాం. కాదు, దేవుని వాక్యం చెప్పి సత్యం ఏంటి తెలుసా, వాడు తొట్టిల్లొచ్చు, నువ్వు తొట్టిల్లొచ్చు. వాడు టైర్డ్ అవ్వచ్చు. యవనస్తుకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మేము దేనైనా చేయగలం అనుకుంటారు. జాగ్రత్త, దేవుడిచ్చేటువంటి వార్నింగ్, నువ్వు అన్నీ చేయలేవు. నువ్వు యవనస్తుడైన మాత్రం అన్నీ చేయగలవు అనుకోమాక,
నువ్వన్నీ చేయలేవు. యు కాంట్ హ్యాండిల్ సర్టెన్ థింగ్స్. అందుకనే నేను అంటున్నాను, దేవుడిచ్చేటువంటి వాగ్దానం, రైట్? మొట్టమొదటి దేవుడు ఎవరో నీకు అర్థం చేసుకోవాలి, 4 విషయాలు. రెండోది దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం. మూడోది హోప్ ఇన్ ద క్రైసిస్. నీ జీవితంలో ఆందోళన కలిగించేటువంటి సంఘటన సంభవించినప్పుడు భవిష్యత్తు పట్ల నీకు ఆశ దేని బట్టి వస్తుంది అని అంటే, యెషయా అద్భుతంగా అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతురు. వెన్ యు వెయిట్ ఆన్ ద లార్డ్ యు విల్ గెట్ న్యూ స్ట్రెంగ్త్. సొల్యూషన్ అది. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేస్తాం పాస్టర్ గారు, కానీ మనం చేయాల్సింది చేయాలి కదా. నేను చేయాల్సింది ఎవడు చేయమన్నాడు? అసలు నీకు సంగతి చెప్పనా? నువ్వు చేయాల్సింది చేసావు కాబట్టే నీ సమస్య తగలడింది. అవునా కదా? అసలు ముందే కనుక నువ్వు దేవుని అడిగి నువ్వు చేయాల్సింది చేయకుండా ఉంటే ఈ సమస్య నీకు వచ్చేదా? అసలు ఈ సమస్య రావడానికి కారణం ఏంటి? నువ్వు చేయాల్సింది చేసావు. ఒకప్పుడు ఏం చేసావు? దేవుడిని పక్కన పెట్టి నువ్వు చేయాల్సింది చేసావు. ఇప్పుడు యెషయా అంటున్నాడు, నువ్వు చేయాల్సింది చేయమాక. ఇప్పుడు నువ్వేం చేస్తావు? సమస్య వచ్చినప్పుడు వెయిట్ చేయి. ఎంతకాలం వెయిట్ చేయాలి పాస్టర్ గారు? పర్లేదు, వెయిట్ చేయి. ఎంతకాలం ఆయన కదిలిస్తాడో అంతవరకు వెయిట్ చేయి. మనం ఏమనుకుంటామంటే, దేవుడు చేసేంతవరకు ఎట్లాగండి, ఈ లోపల మనం ఏదో చేయాలి కదా, మనం ఏదో చేయాలి కదా అని చెప్పి చాలాసార్లు మనం చేతులు కాల్చుకుంటున్నాం. నీ సమస్యకు సొల్యూషన్ ఏంటో తెలుసా? నువ్వు ఏం చేయకుండా దేవుని వైపు చూడు. సమస్యను ఆయన తీర్చేదాకా నువ్వు వెయిట్ చేయి. దేవుడు నిన్నేం హెల్ప్ అడగల. నువ్వు చేయాల్సింది చేస్తే, ఆయన చేయాల్సింది ఆయన చేస్తే ఆయనకి నీ హెల్ప్ అక్కర్లా. ఆయన అనంతుడైనటువంటి దేవుడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలవా? యూ హ్యావ్ టు లెర్న్ టు వెయిట్ అంటిల్ గాడ్ సాల్వ్స్ యువర్ ప్రాబ్లం. నీ సమస్యను దేవుడు పరిష్కరించేదాకా మౌనంగా ఉండు, వెయిట్ చేయి. అది ఎంత పెద్ద సమస్య అయినా, అది ఎంతకాలం పట్టే సమస్య అయినా, దేవుడు దాన్ని తీర్చేదాకా నువ్వు మౌనంగా ఉండు, నువ్వు కనిపెట్టు. అప్పుడు దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడు. దీనికి ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఈయన పిక్చర్లో కనపడుతున్నాడు కదా, ఆయన ఒక పాస్టర్ గారు. ఆయన పేరేంటి నాకు కనపడలేదు, క్లేపూల్. ఎస్, మర్చిపోయాను, క్లేపూల్. ఆ పాస్టర్ గారి ఫ్యామిలీ కనబడుతుంది కదా, ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన కూతురు. ఇది 1960వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. ఆ అమ్మాయి ఎవరైతే కనబడుతుందో 6 ఏళ్ల వయసులో ఆ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, లుకేమియా వచ్చింది. ఒకరోజు పాస్టర్ గారు ఆయన ప్రసంగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి ఒక ప్రశ్న వేసిందంట పాస్టర్ గారిని, డాడీ, డిడ్ యు టాక్ టు గాడ్ అబౌట్ మై లుకేమియా? నాకు వచ్చిన బ్లడ్ క్యాన్సర్ గురించి నువ్వు దేవుడితో మాట్లాడావా? డిడ్ యు ఆస్క్ హిమ్ హౌ లాంగ్ ద లుకేమియా వుడ్ లాస్ట్? ఈ బ్లడ్ క్యాన్సర్ అనేటువంటిది ఎంతకాలం నాకుంటుందో నువ్వు దేవుని అడిగావా? వాట్ డిడ్ గాడ్ సే? దేవునికి ఏం సమాధానం చెప్పాడు? ఈ ప్రశ్న వేసినప్పుడు ఆయన దగ్గర సమాధానం లేదు. ప్రతి ఆదివారం కూడా ఇదే సర్కమ్స్టెన్స్లో ఆయన ప్రసంగాలు చేసుకుంటూ వచ్చాడు. ప్రాముఖ్యంగా ఆయన 4 ప్రసంగాలు చేశాడు. ఒక ప్రసంగం, ఫస్ట్ ప్రసంగం అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ అని డిటెక్ట్ అయినప్పుడు. రెండో ప్రసంగం అమ్మాయికి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు. మూడో ప్రసంగం అమ్మాయి చచ్చిపోయినప్పుడు. 4వ ప్రసంగం అమ్మాయి చచ్చిపోయిన తర్వాత మెమోరియల్ సర్వీస్లో ఆయన చేసిన ప్రసంగం. 4 ప్రసంగాలు చేశాడు. ఆ 4 ప్రసంగాలు కలిపి ఒక పుస్తకాన్ని రాశాడు ఆయన, ట్రాక్స్ ఆఫ్ ఎ ఫెలో స్ట్రగులర్. అది ఆ పుస్తకం యొక్క పేరు. మీకు అమెజాన్లో ఉంది. ఒక 2-3 వేల రూపాయలు కనుక మీరు పెడితే మీకు ఇండియన్ కాపీ దొరుకుతుంది.
ఈ 4 ప్రసంగాలు కూడా ఆయన రాయటానికి కారణం ఏంటంటే టు హెల్ప్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ ద గ్రీఫ్ ప్రాసెస్. అంటే జీవితంలో వచ్చినటువంటి ఒక సమస్యను బట్టి, ఆ సమస్యలో ఉన్నటువంటి గ్రీఫ్ను బట్టి, ఆ గ్రీఫ్లో వెళ్తున్నటువంటి వారిని బలపరచడానికి ఆయన రాసినటువంటి పుస్తకం. దాంట్లో ఆయన అంటాడు, దెర్ ఆర్ 3 స్టేజెస్ ఆఫ్ లైఫ్. జీవితంలో 3 రకాలైనటువంటి స్టేజెస్ ఉన్నాయి. ఒకటి, సమ్టైమ్స్ వీ మౌంట్ అప్ విత్ వింగ్స్ యాజ్ అన్ ఈగల్ అండ్ ఫ్లై, వీఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. కొన్నిసార్లు మనము పక్షి వలె చాలా పైకి ఎగురుతాం, చాలా గొప్ప పనులు మనం చేస్తాం, చాలా గొప్ప విషయాలు మనం సాధిస్తాం. సమ్టైమ్స్ వీ రన్ అండ్ వీ డోంట్ గ్రో వేరీ. కొన్నిసార్లు మనం పరిగెడతాం, అలసట అనేటువంటిది మనకి లేకపోవచ్చు. కొన్నిసార్లు రొటీన్గా మనం పనులు చేసుకుంటా వెళ్తాం. సమ్టైమ్స్ ఇట్స్ ఆల్ వీ కెన్ డూ ఈజ్ టు వాక్ అండ్ నాట్ ఫెయింట్. కొన్నిసార్లు మనం చేయగలిగిన పని ఏంటో తెలుసా? కళ్ళు తిరగకుండా నడిస్తే చాలు. నేను ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఈ పుస్తకాన్ని రాశాడు. అద్భుతమైన పుస్తకం, 4 పవర్ఫుల్ సర్మన్స్. అంటే ఈ ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు ఆయన సేవకునిగా ఉన్నాడు, ఆయన తండ్రిగా ఉన్నాడు. తన కళ్ళ ముందు 6 సంవత్సరాల కుమార్తె బ్లడ్ క్యాన్సర్ వచ్చి ఆ వయసులో చచ్చిపోవటం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్రాబ్లం. కానీ ఆయన అంటాడు, ఈ యెషయా గ్రంథం ద్వారా ఆయన ఎట్లా బలం పొందుకున్నాడు. ఈ యెషయా గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఎట్లాగా ఆయన బలపరిచాడు, ఎట్లాగా ఆ గ్రీఫ్ ప్రాసెస్లో ఆయన వెళ్ళాడు అనేటువంటిది ఈ ఈ ఈ పుస్తకంలో ఆయన రాశాడు. నేనంటాను, దట్ ఈస్ హూ గాడ్ ఈస్. దేవుడెవరో. నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో నీకు నిరీక్షణ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? వెన్ యూ వెయిట్ అపాన్ గాడ్. ఇప్పుడు అందరం కలిసి చూద్దామా ఈ మాట? అందరం కలిసి చదవండి ఈ మాట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఉదయకాల సమయంలో ప్రభుని అడుగుదాం. యెషయా అంటున్నాడు, నువ్వు వినలేదా? నీకు తెలియదా? నిజమే ప్రభా, నాకు నీ గురించి తెలీదు. అందుకనే సమస్య రాగానే నాకు తెలిసిన రీతిలో నేను ప్రతిస్పందిస్తున్నా. ఆందోళనలో నేను కూరుకుపోతున్నా, మునిగిపోతున్నా. కానీ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడుతున్నప్పుడు, దేవా నువ్వు సమస్య వచ్చినప్పుడు పారిపోయే దేవుడు కాదు, నిత్యము ఉండేటువంటి దేవుడు. నేను స్తుతిస్తున్నాను ప్రభా. నాకు సమస్య వచ్చినప్పుడు సృష్టికర్తవు నీవే, అందుకని నీ దగ్గరకు వస్తున్నాను. ప్రభుని దగ్గర చెప్దామా? దేవా నీ ఆలోచన నాకు కావాలి, నీ జ్ఞానము మితిలేనిది. ప్రభుని అడుగుదామా? అలానే సమస్య మన జీవితాల్లో ఉత్పన్నమైనప్పుడు దేవుని వాగ్దానం, దేవుడు అంటున్నాడు, ఇదిగో ప్రెషర్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నువ్వు కూలబడిపోతున్నావు కదా, నువ్వు సొమ్మసిల్లిపోతున్నావు కదా, నువ్వు లేవటానికి కావాల్సిన బలాన్ని ఇస్తాను. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎత్తడానికి నీకు బలం చాలట్లేదు కదా, ఇదిగో కావలసినటువంటి బలము నేను నీకు చేయూతనిస్తాను. అది దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం. ఫైనల్గా సమస్య వచ్చినప్పుడు మనకి నిరీక్షణ, దేవుని కొరకు కనిపెట్టడం. నువ్వు చేయాల్సింది నువ్వు చేసావు కాబట్టి నీ జీవితం ఇంత దూరం వచ్చింది, నీ సమస్య ఇంత అధికమైంది. కాబట్టి అది చేయమాక, దేవుని కొరకు కనిపెట్టడం నేర్చుకో. దేవుడు పని చేసేదాకా ఓపిక కలుగుండు. దేవుడు ఆయన నీ సమస్యకు జవాబిచ్చేదాకా ఆయన దగ్గర కనిపెట్టు. ఈ ప్రాసెస్లో ఈ 3 స్టేజీల గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. కొన్నిసార్లు పక్షిరాజు వలె నువ్వు ఆకాశంలో ఎగరటానికి దేవుడు నీకు శక్తి ఇస్తాడు. కొన్నిసార్లు నువ్వు పరిగెత్తినా అలసిపోకుండా నీకు శక్తి ఇస్తాడు.
కొన్నిసార్లు నువ్వు నడవటానికే దేవుడు సహాయం చేస్తాడు. అటువంటి నిరీక్షణ దేవుని సన్నిధిలో మనకుంది. ప్రభు దగ్గరికి వద్దామా? దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం. మా జీవితాల్లో టర్బులెంట్ టైమ్స్ వచ్చినప్పుడు నీ కొరకు నిలబడటానికి కావాల్సిన బలము ప్రభా నీవు దయచే. ప్రభా నిన్ను గూర్చిన అవగాహన నీ వాక్యము ద్వారా నీవు కలగచేయి నాయన. నీ వాక్యం చదువుతున్నాను కానీ నువ్వెవరో నాకు అర్థం కావట్లేదు. వాక్యం వింటున్నాము కానీ నువ్వెవరో మేము గ్రహించట్లేదు. ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వెవరో మేము గుర్తించటానికి, నీ దగ్గరకు మేము పరిగెత్తుకొని రావడానికి ప్రభా మీరు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు ప్రభా, నీ వాగ్దానాన్ని మేము చేతి పట్టుకుంటున్నాం. సమస్యలున్న వారికి బలం ఇచ్చేటువంటి వాడు నువ్వే. శక్తిహీనులకు ప్రభా బలాభివృద్ధి కలగజేసేవాడవు నీవు గనక ప్రభా నీ శక్తి కొరకు, నీ బలము కొరకు మేము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ప్రభా నీ కొరకు ఎదురు చూచినట్లుగా ప్రభా మీరు మాకు సహాయం చేయండి. కొన్నిసార్లు మేము తొందరపడుతున్నాం, కొన్నిసార్లు మేము చేతులు పెడుతున్నాం. దానివల్ల సమస్యను మేము అధికం చేసుకుంటున్నాం. కనుక ప్రభా అటువంటి విషయాల నుండి ప్రభా మమ్మల్ని తప్పించి నీ కొరకు కనిపెట్టి నీ సహాయం చేత ప్రతి సమస్యను అధిగమించినట్లుగా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా అన్నసులు మేము క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మ చోన్లో దాకా దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరయ్యున్నారు తండ్రి. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, కుమారుటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్. ఒకనొక పలుకు.